హాయ్ ఫ్రెండ్స్, రేపే సెప్టెంబర్ 15 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అన్నమాట. మరి మీరు ఫైల్ చేశారా? చేసుకోకపోతే ఏమవుతుంది? పెనాల్టీ కట్టి ఫైల్ చేసుకుంటాం అనుకుంటున్నారా? చేసుకోవచ్చు. కాకపోతే దాంతోపాటు కొన్ని చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసుకోవడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 31, 2025. కొన్ని ప్రత్యేక పరిమితుల్లో మాత్రం మార్చి 31, 2026 వరకు కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆదాయం 5 లక్షల లోపు ఉందనుకోండి, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసుకోవడానికి ఛార్జెస్ 1000 రూపీస్ పడతాయి. ఒకవేళ 5 lakhs క్రాస్ అయి మీ ఆదాయం ఉంటే 5000 రూపీస్ పెనాల్టీ పడుతుంది. వీటితో పాటుగా మీరు ఎప్పుడైతే ఫైల్ చేస్తారో అంటే సెప్టెంబర్ 15 నుంచి మీరు కట్టే డేట్ వరకు కూడా మీకు వడ్డీ కూడా పడుతుంది. ఆ వడ్డీ ఎంతో తెలుసా? 1%. గవర్నమెంట్కి మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తం మీద నెలకి 1% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే పెనాల్టీ ప్లస్ వడ్డీతో కలిపి మీరు బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసుకోవాలన్నమాట. అసలు మీరు పన్ను పరిధిలోకి రారు, మీరు ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లేదు అని అనుకుంటే మాత్రం అది తప్పు. మీరు పన్ను పరిధిలో రాకపోయినా, మీకు అంత ఆదాయం లేకపోయినా మీరు మాత్రం ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. మీకు వస్తున్న ఆదాయాన్ని అంతా కూడా చూపిస్తూ మీరు ఫైల్ చేసుకోవాలన్నమాట. సో చాలామంది గడువు ఉంది అని తెలిసినా కూడా బద్దకించేసి చేద్దాం అంటూ లేట్ చేసేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి మినహాయింపులు ఉండవు. అలాగే మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా రిటర్న్స్ రావాలన్నా కూడా అది కూడా ఆలస్యం అయిపోతుంది. అండ్ ఐటీ శాఖ మీ అకౌంట్స్ని చాలా నిశితంగా పరిశీలించే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి ఆ ఛాన్స్ మీరు ఇచ్చినట్లు అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త. 2024లో ఇలాగే ఒక మహిళ పట్టించుకోకుండా ఐటీ నోటీసులు ఇచ్చేంత వరకు తెచ్చుకుంది. ఐటీ నోటీసులు కూడా ఆమె రెస్పాండ్ కాలేదు. చివరికి ఆవిడ జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు ఈ రూల్స్ని మరింత స్ట్రిక్ట్ చేసేసారు కాబట్టి తొందరగా ఫైల్ చేసుకోండి. రేపే లాస్ట్ డేట్.